హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మా బాబుకి అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు కదా బాలామృతం పిండి. సో ఆ పిండితో అయితే ఈరోజు నేను మా అక్క ఇద్దరం కలిసి బిస్కెట్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నాము. సో చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ దగ్గర కూడా బాలామృతం పిండి ప్యాకెట్ ఉంటే ఆ పిండిని అయితే వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే చేసి పిల్లలకి పెట్టండి. ఇంకా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో కొంచెం సోడా, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసి దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను. ఇంకా బాలామృతం పిండి ప్యాకెట్ అయితే కట్ చేసుకొని దాంట్లో ఉన్న పిండిని అయితే వేసేసాను ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత ఇంకా దాంట్లోకి అయితే కొంచెం గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కొంచెం గోధుమ పిండి అయితే యాడ్ చేసేసి ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలి. సో మా అక్క అయితే ఇంకొంచెం గోధుమ పిండి యాడ్ చేద్దాం అని చెప్పింది. అందుకోసం ఇంకా సెకండ్ టైం అయితే ఇంకొంచెం గోధుమ పిండి అయితే తీసుకొచ్చి వేసాను నేను. ఇంకా మా అక్క అయితే ఫస్ట్ చూడండి పొడి పిండిని అయితే కలిపేస్తూ ఉంది. ఇంకా ఇంట్లో అయితే సమ్మర్ హాలిడేస్కి పిల్లలు అయితే వచ్చిన్నారు కదా చెన్నై నుంచి మా అక్క పిల్లలు, ఇంకా నెక్స్ట్ కలాస్ నుంచి బాబాయ్ పిల్లలు అందరూ వచ్చున్నారు కదా. ఇంకా మేము అందరం కలిసి తినొచ్చు అని ఇంకా ఈరోజు ఈ రెసిపీ అయితే చేసుకుంటా ఉన్నాము. సో ఫస్ట్ అయితే పొడి పిండిని కలిపేసిన తర్వాత వాటర్ అయితే వేసి మంచిగా అయితే పిండిని అయితే కలిపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మా అక్క పక్కన అయితే పెట్టేసింది ఫ్రెండ్స్. చూడండి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా అయితే చపాతీ కర్ర తీసుకొని చపాతీలా అయితే చేసింది. ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ది అయితే ఫ్లాప్ అయింది. సో దాన్ని అయితే మళ్ళీ మడిచేసి ఒక ముద్దలా అయితే చేస్తూ ఉంది. పిండి అయితే కొంచెం ఎండినట్టు అనిపించింది మా అక్కకి. అందువల్ల ఇంకొంచెం వాటర్ అయితే వేసుకొని లైట్గా మళ్ళీ అయితే పిండిని బాగా మెత్తగా అయితే కలుపుకుంది. ఈ విధంగా కలుపుకున్న పిండిని అయితే ఇంకా చపాతీ కర్ర అయితే తీసుకొని సో చూడండి చిన్నగా అయితే చపాతీలా చేసుకుంటా ఉంది. కొంచెం పొడి పిండి అయితే దానిపైన యాడ్ చేసుకుంటూ చిన్నగా చపాతీలా అయితే చేసుకునేసింది మా అక్క. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు ఏదైనా సీసా మూత ఉంటుంది కదా రౌండ్ షేప్ది. సో ఆ మూత అయితే తీసుకొని ఇప్పుడైతే బిస్కెట్స్లో అయితే కట్ చేసేయడమే ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చేసేయాలి. నేనైతే నా ఛానల్లో ఆల్రెడీ ఒకసారి అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ బాలామృతంతో నేను చేసిన బిస్కెట్స్. సో చూడని వాళ్ళైతే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో చూసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి అయితే మేమైతే సీసా మూతతో అయితే ఈ విధంగా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటా ఉన్నాం బిస్కెట్స్లా. సో ఈ విధంగా కట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. కొంచెం కొంచెం పిండి అయితే తీసుకుంటూ ఇంకా ఎక్స్ట్రా పిండి అయితే ఉంటుంది కదా ఈ బిస్కెట్స్ కట్ చేసేసిన తర్వాత ఇంకా ఆ పిండి మొత్తాన్ని కూడా మళ్ళీ ముద్దలా చేసేసి ఒక చపాతీలా మళ్ళీ చేసేసి దాన్ని కూడా బిస్కెట్స్లా కట్ చేయడమే. ఈ విధంగా అయితే మొత్తం పిండిని అయితే చూడండి యూస్ చేసి బిస్కెట్స్లో అయితే రెడీ చేసేసాం. సో ఇంకా మా అక్క అయితే బిస్కెట్స్ అయితే కట్ చేస్తూ ఉంది. నేనైతే ఇంకా స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టేద్దాము బిస్కెట్స్ కాల్చడానికి అని. సో ఇంకా నేనైతే వెళ్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి మా అక్క కూతురు యాసు అయితే వీడియో అయితే తీసుకుంటా ఉంది. తనకి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సో తన ఛానల్లో అయితే పెట్టుకోవడానికి చిన్న వీడియో అయితే తీసుకుంది. నేనైతే ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. కడాయి అయితే పెట్టేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే ఉనింది డబ్బాలో, ఆ ఆయిల్ అయితే వేసేసాను. ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేస్తే బాగుంటుందని ఇంకా ప్యాకెట్ అయితే కట్ చేసి ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. కడాయిలో వేసుకున్న తర్వాత మిగతా ఆయిల్ అయితే క్యాన్లో వేసేసాను. ఆయిల్ క్యాన్లో
ఇంకా ఈ ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బిస్కెట్స్, ఆ బిస్కెట్స్ అయితే మనం ఒకదాని తర్వాత ఒకటైతే ఆయిల్లో వేసేయడమే ఫ్రెండ్స్. ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత నేనైతే ఈ విధంగా ఆయిల్లో వేసేసాను. బిస్కెట్స్ అయితే చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఈ విధంగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇంకా మళ్ళీ ఇంకొన్ని బిస్కెట్స్ అయితే తీసుకొచ్చి ఫ్రై చేసుకోవడమే. ఇలా కొన్ని బిస్కెట్స్ అయితే వేసుకుంటూ నేనైతే ఫ్రై చేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ టైం అయితే ఫ్రై చేశాను కదా, ఆ బిస్కెట్స్ అన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కరికైతే ఇస్తూ ఉన్నాను. మా అక్కకి, మా అక్క కూతురికి, ఇంకా మా అమ్మ, బాబాయ్ కూతురు అందరం కూర్చొని ఉంటే మాట్లాడుకుంటూ ఇంకా ఫస్ట్ టైం ఫ్రై చేసిన బిస్కెట్స్ అయితే తీసుకొచ్చి ఒక్కొక్కరికైతే ఇచ్చేసాను. సో నేను కూడా టేస్ట్ చూసేసాను ఫ్రెండ్స్. అందరికీ ఇచ్చి బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి. సో టేస్ట్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. సో మీలో ఎంతమందికి ఈ బిస్కెట్స్ ఇష్టం ఫ్రెండ్స్? ఎంతమంది ట్రై చేస్తున్నారు కామెంట్ చేయండి. ఇంకా మిగతా బిస్కెట్స్ కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టుకొచ్చేసి నేనైతే ఫ్రై చేసేస్తూ ఉన్నాను. నెక్స్ట్ అయితే మా అక్క ఈ రౌండ్ షేప్ కాకుండా ఇంకొక షేప్ కూడా చేస్తానని చెప్పింది. సో ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేస్తుందంట. ఆ బిస్కెట్స్ కూడా మీకు చూపిస్తాను. మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి నేను కొన్ని బిస్కెట్స్ అయితే తీసుకొచ్చేసి ఫ్రై చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చూడండి మా అక్క అయితే ట్రయాంగిల్ షేప్ అయితే కట్ చేస్తూ ఉంది. మా అక్క అయితే చెన్నై నుంచి వచ్చింది, సమ్మర్ హాలిడేస్ కదా. సో హాలిడేస్ని అయితే ఎంజాయ్ చేయడానికి ఇక్కడికైతే వచ్చేసింది. సో ఈ విధంగా అయితే సిజర్ అంటున్నాను, చాకుతో ఈ విధంగా అయితే కట్ చేసింది ఫ్రెండ్స్ మా అక్క. ఇంకా ఇవి కూడా నేనైతే ప్లేట్లో పెట్టుకొని ఇంకా ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేసేసాను. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పిండితో. నాకు వచ్చిన రెసిపీస్ అయితే నేను ముందు వీడియోస్లో ఖచ్చితంగా ట్రై చేసి మీకు చూపిస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి అన్ని బిస్కెట్స్ అయితే నేను ఫ్రై చేసేసాను. రౌండ్ షేపు ఇంకా ట్రయాంగిల్ షేపు మొత్తం అయితే ఫ్రై చేసేసాను. సో ఇక్కడ మా అక్క కూడా వీడియో అయితే తీసుకుంటా ఉంది. మా అక్క పాపకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో పోస్ట్ చేసుకుంటుందని సో వీడియో అయితే తీసుకుంది. ఇంకా నేనైతే మా అవ్వ వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళకి పంపిద్దామని ఒక 2 బౌల్స్ అయితే తీసుకొచ్చాను. దాంట్లో అయితే ఇంకా మా అక్క అయితే వేసేస్తూ ఉంది బిస్కెట్స్ రెడీ చేసినటివి. సో ఈ విధంగా వేసేసి ఇంకా ఇద్దరికైతే ఇచ్చేసి వచ్చేసాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.